నెలకొంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మాగంటి సునీత వాళ్ళు కావచ్చు, ఇక్కడ నవీన్ యాదవ్ కావచ్చు, ఇక్కడ మొత్తం గందరగోళం పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇక్కడ గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. అయితే ఇది ఎవరు తప్పు, మొత్తం రిగ్గింగ్ జరిగింది, ఈ ఓట్లు మొత్తం తప్పు అని చెప్పి మాగంటి సునీత గారు ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి తప్పు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ రెండు వర్గాల మధ్య కూడా వాతావరణం నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసులు కూడా ఇష్యూ రేస్ చేస్తున్నారు. మొత్తం చార్జెస్ దిగేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కసారి మొత్తం ఆర్మీ బలగాలు, పోలీస్ బలగాలతో సహా మొత్తం దిగేశారు. ఇక్కడ మొత్తం శ్రీశైలం యాదవ్ గారు, ఇక్కడ మాగంటి సునీత గారు, ఇద్దరు మధ్య కూడా గట్టిగా పోరైతే జరుగుతుంది. ఇరు వర్గాల మధ్య లాఠీ చార్జ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి చూసుకోవచ్చు, పోలీసులు కూడా ఇక్కడ మొత్తం బందోబస్తు ఏర్పరచడం జరిగింది. మొత్తం మాగంటి సునీతకి భారీ బందోబస్తు ఇచ్చి కూడా తీసుకెళ్తా ఉండే పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే నవీన్ యాదవ్ మనుషులు కూడా ఇక్కడ మొత్తం భారీగా మోహరించి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఒకసారిగా మాగంటి సునీత గారు కూడా ఇక్కడ మొత్తం రిగ్గింగ్ జరిగింది ఓట్లు అనేది. సో దీనివల్ల మొత్తం గందరగోళం నెలకొంది అంటూ కూడా ఇక్కడ స్పష్టం చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. వినోద్ హలో, ఇక్కడ చూసుకుంటే రెండు వర్గాల మధ్య ఇక్కడ గొడవ అయితే జరుగుతుంది. ఏమని కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు ఇంత గొడవ? అన్న, మా ప్రెమిసెస్ లో మేముంటే కళాకారుల మీద వచ్చి అటాక్ చేయడం జరిగింది. మా ప్రెమిసెస్ లోకి వచ్చి ఇది మొత్తం కేటీఆర్ యొక్క చాతగానితనం, ఓడిపోతున్నారు అని తెలిసి మా ప్రెమిసెస్ లోకి వచ్చి కళాకారులను కొట్టడం ఏమాత్రం మర్యాద అన్న? కళాకారులు ఈ తెలంగాణ రావడానికి ఎంతో ప్రోత్సాహం వాయించారు. ఆ కళాకారులను మగవాళ్ళు ఎంతోమంది కొట్టారు, ఆడవాళ్ళు ఉంటే మా ప్రెమిసెస్ లో ఇప్పుడు 149 సెక్షన్ అయింది కదా, అది పోవడానికి రాదని చెప్పి వాళ్ళు ఇక్కడే ఉండి భోజనం ఉంటే మా ప్రెమిసెస్ లోకి వచ్చి కొట్టారు, అటాక్ చేశారు అన్న. ఆడవాళ్ళ మీద అటాక్ చేశారు. చేతగాంతనం ఇది, కేటీఆర్ కేవలం చేతగాంతనం. కేటీఆర్ రౌడీ.